అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైనా చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు, మంచి వార్తలు అనలేండి, ఎందుకంటే నేను వార్తలు చదివాను కాదు, మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన ఇంటి దగ్గర పరిమిత సంఖ్యలో అభిమానులు ఉండగా, కొంతమంది విలేకరులు కూడా ఉండగా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశాడు. నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ చూశానని అనుకుంటున్నాను. అండ్ కొన్ని విషయాలు నాకు అందులో అంటే ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ నేపథ్యం ఏంటి, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడన్నది పవన్ కళ్యాణే చెప్పాడు. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. పవన్ కళ్యాణ్ అంటే ప్రజల కోసం రాలేదండి. ప్రజలకు ఏదైనా మంచి చేద్దాము, ప్రజలకు ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో రాలేదు. అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రతిసారి మీరు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కదా, మీరు నాకు ఓటేస్తే కదా, మీ సోషల్ మీడియా అంతా కూడా నా కోసం పనిచేస్తుందా, మీరు చేయకపోతే నేను ఎట్లా ముఖ్యమంత్రి అవుతాను, మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని ఎప్పుడు కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేయాలని చూస్తుంటాడు. ఆయన ఏదో త్యాగం చేసినట్లు, ఆయన రావడము ఏదో పెద్ద ఇదిగా వచ్చినట్లు ఈరోజు కూడా అదే చెప్పాడు. నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు, నేను అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉండగా ఒక ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో వచ్చాడంట. వచ్చేసి మీరు రాజకీయాల్లోకి వస్తారా అనంట. రాను అన్నాడంట. ఎందుకు అంటే తెలీదు, బట్ నేను రాను అన్నంట. మరి మీ అన్నగారు అంటే నాకు తెలియదు ఆయన గురించి అని చెప్తే ఆ ఐఏఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ అన్నాడంట, మీరు రావాలండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటే. ఎందుకు ఇబ్బంది పెడతారంటే మీరు వస్తారేమో అని ఎవరు ఇబ్బంది పెడతారండి అని అన్నాడంట. ఆ అధికారి ఎందుకన్నాడో మనకు తెలియదు. తర్వాత 2 ఏళ్ళకు అదే జరిగిందంట, వీళ్ళని ఇబ్బంది పెట్టారంట. చెప్తున్నాను కదండి, పవన్ కళ్యాణ్ ఆవేశపడింది, రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని కాదు. నన్ను ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటకు రియాక్ట్ అయ్యి నేను రివెంజ్ తీర్చుకుంటాను, అదే నా లైఫ్ అనేది పవన్ కళ్యాణ్ మాట. దానికోసమే 10 ఏళ్ళైనా పర్లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడమే నా లక్ష్యము, దానికోసమే పనిచేస్తా అని చెప్పేసి ఇప్పుడు రమ్యకృష్ణ ఒక క్యాసెట్ పెట్టుకొని, అరిగిపోయిన క్యాసెట్ రజనీకాంత్ చూస్తుంది కదా, ఆ టైపులో 10-12 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇబ్బంది పెట్టాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, అదే లక్ష్యంతో బతికినాడు రాజకీయంగా ఈ 10 ఏళ్ళు. 2014లో పార్టీ పెట్టి నేను పోటీ చేయనన్నాడు. ఎందుకు చేయడు? ఒకటి అందరూ అనేది నాకు కరెక్ట్గా తెలియదండి, ఆర్థిక అవసరాల కోసం చంద్రబాబుతో లాలూచిపడ్డారని అంటారు బయట, ప్రతి ఒక్కరు అంటారు. నాకు ఎగ్జాక్ట్గా ఆధారాలు చూపించమని పవన్ కళ్యాణ్ అంటే నాకు తెలియదు, కానీ ఆధారం అయితే చూపించగలను. ఏంటి? పార్టీ పెట్టి పోటీ చేయలే. తర్వాత పాచిపోయిన లడ్డు అని బీజేపీని తిట్టాడు. కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించింది, ఆ విభజన హామీల్ని బీజేపీ తుంగలో దొక్కింది, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పాచిపోయిన లడ్డు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని విపరీతంగా అరిచినాడు. తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఉన్న పలంగా కాజాలో, ఇంకా మీకు తెలియదు ఏముందండి, 2018 వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉన్నట్టుండి చంద్రబాబును నారా లోకేష్ని తిట్టడం మొదలుపెట్టాడు. అది కూడా ప్లాన్డే. తర్వాత 2020 జనవరిలో ఓడిపోయిన తర్వాత ఇంకా మనకు ఇది లేదన్నట్లు పడిగాపులు కాసి ఎక్కడ ఢిల్లీలో అప్పుడు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వీళ్ళకి అపాయింట్మెంట్ ఇలా నడ్డాతో కలిసి మేము పొత్తు పెట్టుకుంటున్నాం అది అని చెప్పాడు. ఇంకా పెట్టుకోవడానికి ఏముంది, ఒక సీటు ఉంది, ఆ సీటు కూడా అప్పుడు వాళ్ళతో లేడు. ఇంక ఏం పొత్తు పెట్టుకుంటారు బీజేపీ, సర్లే ఒక పక్కన ఉండని చెప్పేసి పెట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గద్దెదించాలి, నాకు అదే టార్గెట్, ఎందుకంటే నాకు వ్యక్తిగత టార్గెట్ ఉందని అతను పనిచేసి 2024లో పొత్తులు పెట్టుకొని అది ఇది ఏదేదే ఇప్పుడు నేను ఏదో సాధించాననే ఫీల్ అవుతున్నాను. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినోడు నవనిర్మాణ సభ ఏదో అన్నాడు కదా, ఏం చేయాలనుకున్నాడు? తెలంగాణ వాళ్లకు నవనిర్మాణానికి నువ్వు సరే నిన్న సాయంకాలము సభ క్యాన్సిల్ అయింది, దానికి నువ్వు ప్రిపేర్ అయింటావు కదా, ఒక 20 పాయింట్ అజెండానా 25 పాయింట్స్ అజెండానా, యువతకు ఉద్యోగాలు ఎట్లా ఇస్తాము అది ఇది, ఏమి నవనిర్మాణం చేయడానికి నువ్వు ఏమేమి ప్లాన్ చేసుకున్నావు, ఆ ప్లాన్ చెప్పాలి కదా. గంట సేపు ఎంతో ప్రెస్ మీట్ మాట్లాడినాడు. ఒక్క సెకండ్ యువతకి ఇది చేస్తా, మహిళలకు ఇది చేస్తా, రైతులకు ఇది చేస్తా, నేను ఇలా నా పార్టీని తెలంగాణలో పనిచేసేలాగా చేస్తాను ఏం లేదు. కాంగ్రెస్ ఎందుకనింది, వాళ్ళు ఎందుకన్నారు, వీళ్ళెందుకు. గంట సేపు మాట్లాడితే అండి, గంట సేపు కూడా
ఎందుకు నా సభ పెట్టనివ్వలేదు? కాంగ్రెస్లోని కొందరు వ్యక్తులు అంటాడు కానీ మళ్ళీ రేవంత్ రెడ్డినో లేకపోతే కేసీఆర్నో కాదు నేను అనేదని ఆయనే అంటాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. అంటే ఒకసారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. తనకు ఏదైనా తగిలితే దాని మీద విపరీతంగా రియాక్ట్ అయిపోవడము, దానికి రాజకీయ రంగు పులమడము, ఏవేవో కారణాలు తీసుకొచ్చి అక్కడ ఆపాదించడము, ఇట్లా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు మీరు తేడా గమనిస్తండి, ఆంధ్రాలో ఏదో నన్ను అడ్డుకున్నారు అది ఇదని, నువ్వు ఎవటివి జగన్, నువ్వు ఎవటివి అడ్డుకోవడానికి జగన్, నీకేం పని ఉంది జగన్, నాకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం, హక్కు కల్పించింది జగన్, నువ్వు ఎవటివి జగన్, అసలు నీ బాధ ఏంది జగన్ అని ఊగినాడు కదా. అంతే ఊగలే ఈరోజు. అంత ఊగితే ఆస్తులు గీస్తులు అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కదా, ఊగితే బాగా ఊపుతారు వాళ్ళు. అంతే ఊగలే, ఆచితూచి ఊగినాడు, రుద్దినాడు మెడల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ల్యాండ్ గురించి మాట్లాడుతూ నేను కబ్జా చేసినానికి తీసుకోండి, అంతే. అలా ఇలా చెప్పాడు, నా ల్యాండ్లోకి ఎవరు రాకూడదు, నేను కేసేస్తా, అది ఇది అన్నాడు తప్పితే ఎక్కడ కూడా రండి రా బై పోదాం, నేను పొలం దగ్గరికి వస్తాం, మీరు రండి తేల్చుకుందాము అని అంత ధైర్యంగా ఎక్కడ చెప్పలేదు. అండ్ ఆల్సో ఇంకా ఎక్కడ దాకంటే జాతీయవాదం అంట, వందే మాత్రాన్ని మీరు పాడరు, లేకపోతే జనగణమన మీరు పాడరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడారు. అలా రోజు పచ్చ మీడియా రోజు మాట్లాడుతుంది, ప్రతిరోజు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడినావు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని, మా అన్న దండం పెట్టాడు అని, లేకపోతే ఇంకోటి అని నువ్వు రోజు మాట్లాడతావు. నువ్వు మాట్లాడేదే అన్ని అసలు అర్థం లేని మాటలు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేసి నీకు చెప్పినాడు అంటే నువ్వు కనీసం ఆధారం ఉందని అడిగినావా? తర్వాత ఆయన చెప్పినట్టే జరిగిందంట 2 ఏళ్ల తర్వాత. ఇతను మాట్లాడేది వాళ్ళ అన్న కూతురి పెళ్లి విషయంలో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎట్లో అది కూడా ఇంకా కామెంట్ చేయలే, ఆ అమ్మాయిని లవ్ చేసేలాగా వైఎస్ఆర్ గారే ప్రోత్సహించినారు అది ఇదని చెప్పేసి ఏందేందో మాట్లాడతాడు. వైఎస్ఆర్ గారిని నేను ఎదిరించినా, మీరు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారని. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆంధ్రాలో కులభావం పెంచుకోమనో లేకపోతే పొత్తులు పెట్టుకోనో అది చేసి ఇది చేసి నువ్వు ఏదో సాధించినావు, కానీ తెలంగాణలో వర్కౌట్ కానే కాదు. ఎందుకంటే తెలంగాణలో కులభావన ఉండదు, తెలంగాణలో యూనిటీ వేరు, వాళ్ళ ఆత్మగౌరవం మీద వాళ్ళు పోరాటాలు చేసిన వాళ్ళు. నీ మాటలు ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉంటాయి. నువ్వు వాళ్ళని ఏదో నువ్వు రెచ్చగొట్టి నీ జన సైనికుల్ని ఒక నలుగురిని అటుపక్క ఇటుపక్క వేసుకుంటే నువ్వు ఏదో సాధిస్తావు అనుకుంటే అది నీ మూర్ఖత్వమే. ఎస్, మంచి చేయొచ్చు, తప్పు లేదు. ఎవరినైనా కానీ ఎక్కడైనా కానీ మనం ప్రజాశ్రేయస్సు కోరే వాళ్ళని మనం స్వాగతించాలి, తప్పు లేదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద 3 కేసులు వేస్తారా? మనోభావాలు దెబ్బతిన్నాయా? ఒకడెవడో స్టాండప్ కమెడియన్ వాడు మీ గురించి మాట్లాడితే తప్పు, నేను కూడా ఖండిస్తున్నా, తప్పు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకూడదు, మన సంస్కృతి వేరు, మనం స్టాండప్ కామెడీలు చేసేటప్పుడు అటు చేయకూడదు. కావాలంటే పిల్లగాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. అదే పనిగా నా పవర్ చూపిస్తని అలహాబాద్కు పంపిస్తావు పోలీసుల్ని. నువ్వు చేయొచ్చు, వేరే వాళ్ళు చేయకూడదు. నీకు నొప్పి వస్తుంది, నువ్వు కక్ష తీర్చుకుంటావు, నువ్వు పగబడతావు. నువ్వు పగబట్టిన పున్నమినాగు, మీ అన్న చేసినాడు సినిమా, ఆయన కాదు నువ్వు చేయాల పున్నమినాగని. బట్ ఈరోజు ఇంకోటి కూడా నేను గమనించానండి, ఇతని మనస్తత్వం ఎట్లుంటుందంటే ఇతన్ని వేరే వాళ్ళు వాడుకుంటారు తప్పితే ఇతనికి ఎవ్వరు కూడా సహాయం చేయరన్నది ఈరోజు తెలిసింది. విలేకరులు కూడా అదే అడిగారు, అదే ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, ఎందుకు తెలంగాణలో బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు అంటే, వాళ్ళని అడగండి, నాకేం తెలుస్తుంది, బీజేపీ వాళ్ళని అడగండి. కక్కలేక మింగలేక ఏడవలేక నవ్వినట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రాలో అంటే ఇంకా అవసరం ఉంది కాబట్టి అది కూడా ఏంటి కులభావన పెంచుకోమన్నాడు. కాపులు మెజారిటీ ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో, కాపులంతా కూడా ఐక్యంగా వస్తారు పవన్ కళ్యాణ్ మాట విని అని చెప్పేసి కుల రాజకీయం చేసినాడు. తెలంగాణలో ఎవరు నమ్ముతారు? తెలంగాణ బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఎవరు స్పందించలే. అలాగే మీరు చూస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా, కూకట్పల్లి కర్రీ బ్యాచ్ అంతా తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళు ఏమైనా వచ్చి సంఘీభావం తెలిపినారా? ఎవ్వరు తెలపలే. ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు రాలే. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెప్పి మీటింగ్ జరిపించిండొచ్చు కదా, పోనీ బీజేపీ వాళ్ళు సంఘీభావం తెలిపించవచ్చు కదా, ఎవ్వరు రాలే. అది పవన్ కళ్యాణ్. నీ మనస్తత్వానికి వాళ్ళు ఇచ్చే నజరానా అది, గుర్తుపెట్టుకో. రాజశేఖర రెడ్డి గారి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి కక్ష, ఇది కాదు పవన్ కళ్యాణ్. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. కొండగట్టుకు 30 కోట్లు నీ డబ్బా, నీ సొమ్మ, కొండగట్టుకు ఇచ్చింది నీ సొమ్మ, టీటీడీ వాళ్ళది. టీటీడీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి? ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే డొనేషన్స్, అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళో వీళ్ళో ఇచ్చే డొనేషన్స్.
హుండీలో కానుకలు వేసే భక్తుల నుంచి వచ్చే డబ్బులు అవి. పవన్ కళ్యాణ్ నీ డబ్బు కాదు, దేవుణ్ణి కూడా నువ్వు రాజకీయాల కోసం వాడుకోకు. నేను కొండగట్టుకు 30 కోట్లు ఇచ్చి నువ్వేమీలే, ప్రజల డబ్బు అది, ప్రజల డబ్బు. నీ ఎక్కడో అలా ఆదిలాబాద్లో బోర్లు వేయించిన, ఎప్పుడో 20 ఏళ్ళ కిందట బోర్లు వేసింటే ఆ బోర్లు పాడు అయిపోయి ఉంటాయి వాటికి. నేను అది చేసినా ఇది చేసినా, నువ్వు చేసినా చెప్పుకోబోయి ఎవరు వద్దండ్రు. నువ్వు తెలంగాణలో కాకపోతే లేకపోతే అంగార గ్రహానికి పోయి పోటీ చేయి, ఎవడు కాదండు. ఇష్టపడితే ఓట్లు వేస్తారు లేకపోతే. బట్ నేను అనేది ఏంటంటే నువ్వు కేవలం కక్షల కోసం రాజకీయాలు చేయకు. ఈరోజు ఇది అన్నారు, నేను ఇంతవరకు పోటీ చేయాలని డిసైడ్ చేయలేదు, ఈరోజు డిసైడ్ అవుతున్నా. అబ్బా పెద్ద మంగమ్మ శపథము నువ్వు చేస్తే అందరూ అబ్బా పొలోమని వచ్చి అబ్బా పవన్ కళ్యాణ్ వచ్చాడు చించాడు చాటేసాడని రేపు తెలంగాణలో ఓట్లు వేస్తారా? తెలంగాణ వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు. మనకు చేయాల్సిందంతా ఆంధ్రాలో ఉంది. నేను మళ్ళీ ఒకటే చెప్తా, నువ్వు అట్లా చేయాలనుకుంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు పోరాడు. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు 5 రోజులు టైం వేస్ట్ అండి. 5 రోజులు ఆంధ్రాలో లేడు దీనికోసం. ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా వస్తాడో గ్యారంటీ లేదు. మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను ఏదో ఉద్ధరిస్తాడంట. నువ్వు ఉద్ధరించాలనుకుంటే ఆడికి పోయి నువ్వు పోటీ చేయి, లేకపోతే నువ్వు ఆడ కార్యక్రమాల్లో పాల్గొను. కానీ ఇక్కడ నువ్వు పదవి పెట్టుకొని ఇక్కడ ప్రజలకు చేయాల్సిందంతా నువ్వు గాలికి వదిలేసి నువ్వు వాడికి పోయి తెలంగాణ కోసం పోరాడతా, నాకు వైఎస్ఆర్ గారి మీద కక్ష, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, మధ్యలో వైసీపీ అంటాడు. వైసీపీకి ఏం సంబంధం రా నాయన అంటే. పవన్ కళ్యాణ్ ఒకటైతే నాకు అర్థమైందండి, ఒకటి కాదు 3 విషయాలు. ఒకటి, ఆచితూచి మాట్లాడాడు, భయపడ్డాడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని అనుకున్నాడు. రెండోది, కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ పెద్దగా రైజ్ అవుతూ ఏం జగన్ ఎందుకు జగన్ అని అట్లా మాట్లాడలేదు. మూడవది, తన ఆస్తుల్ని కాపాడుకోవాలన్న తాపత్రయం అయితే క్లియర్గా కనిపించింది. పైగా ఎవ్వరి నుంచి సపోర్టు కూడా, అంటే ఏది తెలుగుదేశం బీజేపీ నుంచి సపోర్టు కూడా కరువైంది. ఒక రకంగా చెప్పాలంటే పీకే ఒంటరివాడయ్యాడు తెలంగాణలో. అందులో ఎటువంటి అనుమానాలు లేవు. ఇప్పటికైనా పీకే గారు కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు మాట్లాడరు. ఏ విధంగా మాట్లాడరు? నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు, ఈడికొచ్చి చీఫ్ మినిస్టర్ అవుతున్నా అన్నాడు. అది చాలు నీ మనస్తత్వం తెలియజేయడానికి.